వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయడం అనేది దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరి గతంలో కూడా ప్రచారం జరిగింది, ప్రధాని మోదీ గారిని ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ చేత ఏదో పోటీ చేస్తారని పెద్ద ఎక్కువ రోజులు జరగలేదు కానీ బట్ ఆ ప్రచారం కూడా జరిగింది సామాజిక మాధ్యమాల్లో. అలాంటి అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు అట్లా కాదండి, ఈ పత్రికలు రాసి పత్రికల ఆధారంగా మమ్మల్ని మాట్లాడిస్తూ ఉండే. ఇప్పుడు ఒక పత్రిక రాసింది సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నాం అని చెప్పి రాసింది. ఇవాళ ఆ ఒక పత్రికలో ఒప్పుకున్నది అనేది లీక్ ఇచ్చింది, స్టేట్మెంట్ కాదు, లీక్ ఇచ్చింది. ఈ లీక్ల మీద వీటి మీద మనం పెద్ద మాట్లాడితే ఉపయోగం లేదు. అధికారికంగా వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే మనం ఏమైనా మాట్లాడతాం. రెండోది అఫ్ కోర్స్ కొంత ఖమ్మంలో వాళ్ళకి కొంత ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి అనుకూలత ఉంటుంది కాబట్టి ఆమె తీసుకొచ్చి పెట్టాలని ఆలోచించవచ్చు వాళ్ళు. అయినా కూడా దాంతో పెద్ద ఎవరిని పెట్టినా అక్కడ మాకు అనుకూలం ఉంటుంది అనే దాంట్లో అప్పుడు సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి పెట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. దానివల్ల పడే ఎఫెక్ట్ కూడా ఏం లేదు, దానివల్ల పడే ఇబ్బంది కూడా ఏం లేదు. కాబట్టి దాని మీద ఇంకా పూర్తి వాళ్ళే క్లారిటీ లేనప్పుడు మేము దాని మీద అడ్వర్స్ కామెంట్ చేయడం పద్ధతి కాదు నేను అనుకుంటున్నాను. అంటే ఒకవేళ ఆమె నిల్చుంటే ఆ ప్రభావం ఎలా ఉంటుంది అంటున్నాను నేను. ఏముండదండి, ఏముండదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసి గెలిచింది, ఏమన్నా అయింది ఆ ప్రభావం? ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు తల్లి కొడుకు ఇద్దరు గత 20 ఏళ్ళ నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఏముంది చెప్పండి, ఏమొచ్చింది వాళ్ళు? అక్కడ పార్లమెంట్ సీట్లు ఎన్ని వచ్చినాయి? యూపీఏ 10 సంవత్సరాల అధికారినప్పుడు కూడా అక్కడ పెద్ద సీట్లు ఏం రాలేదు వాళ్ళు. కాబట్టి దాని మీద మనం పెద్ద ఏదో అయిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. పోటీ చేస్తే కూడా ఏరియా ఉన్నది, వాళ్ళకు కొద్దిగా అడ్వాంటేజ్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కొంత ఉన్నది వాస్తవం. కానీ అంతకన్నా వ్యక్తులు వాళ్ళకి వచ్చేది ఇప్పుడు ఏం లేదు. అయితే ఒక్కటి వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ కొత్తగా వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక 2 నెలలో 3 నెలలో 4 నెలలో సమయం ఇవ్వాలా, లేదంటే వెంటనే ఎదురుదాడికి దిగాల? వాళ్ళకు సమయం ఇవ్వాలి, నేను సమయం ఇవ్వద్దు అంటలేదు. ఆ సమయం తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిండ్రు, సమయం కావాలంటున్నారు, అదంతా ఓకే. ప్రజలు ఇప్పుడు మనం నిలబెడితే ఏమున్నదండి, ఇప్పుడు ప్రజలలో కొంత ఏది వీళ్ళు పాలన ఫెయిల్ అనే భావన వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఫెయిల్ అయిందా పాస్ అయింది అనేది ప్రజలలో ఉన్న దాన్ని బట్టే రిఫ్లెక్ట్ కావాలి. ఇప్పటికిప్పుడే ప్రజలలో ఏదో వచ్చేస్తాను నేను అనుకున్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేయాల్సిన హామీలు ఇవ్వకుండా, ఇప్పుడు ఉదాహరణకు ఫార్మా కంపెనీస్ ఫార్మాసిటీ ఉంది, గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఆ ఫార్మాసిటీ మేము రద్దు చేస్తామని ముందు చెప్పిండ్రు గవర్నమెంట్ రాగానే కొత్తలో టకా. ఇప్పుడు దాన్ని వాపసు తీసుకుంటున్నారు. అంటే ఏమనుమానం వస్తుంది, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది, చెప్పింది ఏంది, చేసింది అని స్టార్ట్ అవుతుంది. నేను ఏమంటున్నా అంటే స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ కావడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదనేది వస్తుంది. ఇట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది, అది చెప్తున్నా. అంతేగాని ఇప్పటికిప్పుడే ప్రభుత్వం ఫెయిల్ అయిందేనో ఇంకేం చేయలేదని ఇప్పుడు అనడం కంటే కొంత టైం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందని నేను భావిస్తున్నా. అయితే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. అసెంబ్లీకి పార్లమెంట్కి చాలా తేడా ఉంటుంది, ప్రజలు తెలియకల వాళ్ళు. గతంలో చూపించే రిజల్ట్స్ మనం 88 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ కు ఏ విధంగా 9 సీట్లకు పరిమితం చేసింది అనేది కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వెళ్ళగానే మాకేదో అయిపోయింది మేమే వచ్చేసినాం అంటే నేషనల్ నెరేటివ్ అనేది వాళ్ళకి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నది కాబట్టి తప్పనిసరి బీజేపీకి ఈసారి ఎడ్జ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళకంటే మేమే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని మేము అంటున్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎన్ని సీట్లు ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ప్రభుత్వం అడుగులు ఏ విధంగా పార్లమెంట్ ఎన్నికల కొరకు పడుతున్నాయి అనేది మాత్రం చూస్తారు. ఎన్ని సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు వేణుగోపాల్ గారు? 10 సీట్ల 12 సీట్ల ఎన్ని సీట్లు పెట్టుకోలేదండి. ఇప్పుడు 10 సీట్లకి ఇవే గెలుస్తాం కదా. మాకు కావాల్సిన ట్రెండ్ ఉంది. ఆ ట్రెండ్ని పట్టుకొచ్చి సాధ్యమైన ఎక్కువ సీట్లు గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నాం, మెజారిటీ సీట్లు గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మన అమిత్ షా గారు కూడా వచ్చినప్పుడు మాట్లాడిండు. కాబట్టి సంఖ్య అనడం కంటే ఉన్న సీట్లలో మెజారిటీ సీట్లు మేము చాలా వరకు కైవసం చేసుకునే అవకాశం. ఓకే. ప్రసాద్ గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.